అలాగే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారి పాదాభివందనాలు. హ్మ్. శ్రీకాళి వారాహి పీఠం వారికి నమస్కారము. హ్మ్. నా పేరు వరలక్ష్మి. మా వారి పేరు ప్రభాకర్ రావు. నాకొక బాబు, ఒక పెళ్ళయింది, కోడలు. ఇంకా వాళ్ళకి సంతానం కలగలేదు. నేను బోయినపల్లిలో ఉంటాను. తను వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాను ఫస్ట్ టైం. అక్కడ అమ్మవారి దర్శనం అయింది. హ్మ్. తర్వాత హ్మ్. మళ్ళీ వారణాసిలో కూడా 2, 3 సార్లు అమ్మవారి దర్శనం జరిగింది నాకు. ఇక వచ్చిన తర్వాత గోవర్ధన్ గారు నాకు శ్రీ కాళీవారాహి పీఠం గురించి చెప్పారు మొదటిసారి. చెప్తే నేను ఆ లింక్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దీపారాణి గారికి ఇచ్చారు. తను నాకు ఎలాగా ప్రొడ్యూసర్ అంటే ఎలాగ చేయాలి, పూజ అంటే ఏంటి అవన్నీ చాలా బాగా చెప్పారు తన ఓపికగా. హ్మ్. కానీ వారాహి నవరాత్రులప్పుడు నాకు పీఠం నుండి మంత్రము ఇవ్వడం చాలా సంతోషమైంది. వారాహి దేవి మొదటి రోజు నేను నవరాత్రులు ఎలా చేయగలుగుతాను, 9 రోజులు జరుగుతాయా అన్నట్టు ముందు ఆలోచిస్తున్నాను. కానీ మొదలుపెట్టిన అప్పటి నుంచి చాలా బాగా జరిగింది. డిస్టర్బెన్స్ అనేటిదంటే బాగా జరిగింది. డిస్టర్బెన్స్ అనేటిది వస్తదేమో అని భయపడ్డాను. కానీ ఇంతకుముందు కూడా నేను చాలా పూజలు, ఆహ్, వ్రతాలు చేశాను. కానీ ఆ పూజలు, వ్రతాలు చేసినప్పుడు నాకు కొద్దిగా శాంతంగా ఉండడానికి కోపం, ఏదైనా డిస్టర్బెన్స్ ఏదైనా చేసినాడా కోపం ఎక్కువొచ్చేది. అరిచేసేదాన్ననమాట. కానీ పీఠం నుండి మంత్రోపదేశం చేసుకొని ఈ నవరాత్రులు మొదలుపెట్టినప్పుడు ఇల్లంతా శాంతంగా ఉంటే, మా వారు గూడా అన్నారు, "ఈసారి నువ్వు ఈ నవరాత్రులు చేస్తుంటే ఎవరి మీద ఏమి అరవలేదు. శాంతంగా బాగా చేసుకుంటున్నావు" అని అన్నారు. ఇంకొకటి నాకు నవరాత్రులు చేసినప్పుడు మొదటి రోజు అమ్మవారి సాధన, గురువుగారు పీఠం మీద పెట్టిన మంత్రోపదేశిస్తూ సాధన చేస్తూ నాకు అమ్మవారే నా వంటింటికి వచ్చినట్టు అనిపించింది. మరియు భయమేసింది. తర్వాత రెండో రోజు మా ఇంటికి తులసి మా తులసి చెట్టు ఎదురుంగా ఉడత వచ్చింది. పీఠం నుండి వారాహి అమ్మవారి, కాళీ వారాహి అమ్మవారి మంత్రం తీసుకున్నాక ఆ జపం చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆహ్, ఆ 9 రోజులు ఎవరో ఒకరు రావడం ఆ టైంకి నాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా శాంతం. ఎప్పుడు అట్లా కోపము, అందరిని ఆవేశం వచ్చేది. కానీ ఈ వ్రతం చేసినప్పుడు నాకు అలాంటివి సింప్టమ్స్ ఏం రాలేదు. ఇంకోటి మా ఇంటికి తులసి చెట్టు ఎదురుంగా ఒక గోడలాగా ఉంటది. అక్కడ పెద్ద ఉడత వచ్చి బెల్లం పెట్టింది. అదొక అనుభవము. ఇంకోటి అమ్మవారికి నవరత్న పువ్వు పెట్టాను నేను. గోరింటాకు పెట్టాను అమ్మవారికి. పెడితే ఆ పువ్వు వచ్చి గోరింటాకు మీద పడి ఇట్లా వేలు పడినట్టు వచ్చిందమ్మ. అది కూడా చాలా సంతోషంగా ఉండే. ఆహ్, ఇక లాస్ట్ వారాహి నవరాత్రులకు చేసినప్పుడు, ఈ ఈ మంత్ర సాధన చేసినప్పుడు చాలా అంటే చాలా నాకు ఓపిక, శక్తి చాలా ఎక్కువొచ్చింది. హ్మ్. చాలా. ఏది విసుక్కోకుండా చాలా శక్తివంతంగా ఒక ఇంట్లోనే ఒక వెలుగులాగా ఉండే. ఒక లాస్ట్ రోజు నాకు సంతోషం ఏంటంటే, స్వయాన కాశీలో సప్తఋషి హారతి ఇచ్చే రామానంద సాగర్ గురువుగారు లాస్ట్ పరమశివుడి రూపంలో
మా ఇంటికి రావడం చాలా ఆయనకు ఎంతమంది ఫోన్ చేసినా ఎవరింటికి వెళ్ళలేదాయన. ఇక్కడ వారాహి గుడిలో సప్తరికి హారతి చేసుకొని స్వయాన మా ఇంటికే వస్తున్నారు. అది చాలా సంతోషమైంది. హ్మ్. ఆహ్, అదైతే ఎప్పటికి నేను మర్చిపోను. ఇవన్నీ శ్రీ పీఠ గురువుగారి పీఠం నుండి గురువుగారి ఆశీర్వాదం వల్లనే జరిగిందని నేను అనుకుంటున్నాను. హ్మ్. తన కూడా చాలా హ్యాపీ అయ్యారంట. నాకు లీడర్స్ కూడా నాకు ప్రతి దానికి శైలజ గారు కూడా నేను ఏ డౌట్ అడిగినా గూడా ప్రతి దానికి వాళ్ళు సరిగ్గా నాకు సమాధానం చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను చేశాను. కానీ లాస్ట్‌లో ఒకటి పెరుగన్నం పెట్టడం మర్చిపోయాను. అదే కొద్దిగా బాధగా అనిపించింది. కానీ పర్వాలేదులేమ్మా అని అన్నది ఆ అమ్మాయి. అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మా కొడుకు, కోడలు కూడా దేవుడింట్లోకొచ్చి దండం పెట్టుకున్నారు ఆ రోజు. లాస్ట్ పూజ రోజన్నమాట. అది నాకు చాలా సంతోషం. పిల్లలు కూడా ఇప్పుడు సంతోషం కలిసి ఉంటున్నారు. సరే అమ్మ. చెప్పారు. అలాగే వారాహి నవరాత్రులకి మీకు ఏమైనా ఇబ్బందులేమన్నా కలిగినాయమ్మా? పూజ ఇబ్బంది మొదలుపెట్టుకున్నప్పుడు ఏమైనా ఇబ్బందులేమన్నా కలిగినియా? వాటిని ఎలా అధిగమించారు మీరు? ఇబ్బందులేమన్నా కలిగితే? ఇబ్బందిలంటే ఆ టైంకి ఇట్లా ఫ్రెండ్స్ అదే టైంకి పూజ టైంకొచ్చారు గానీ, నేనేమి అనలేదు. కానీ వాళ్ళు ఒకరోజు భోజనం చేసెళ్లారు. ఒకరోజు పాపం కూర్చొని ఒక పందికి పంపించేసాను. అట్లా ఇబ్బందని ఏమి అనిపియలేదు. వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. కానీ శుక్రవారం లాస్ట్ శుక్రవారం మాత్రమే మొదటి రూమ్‌లో మా ఆయన ఫ్రెండ్ ఫస్ట్ టైమ్ డ్రింక్ చేసేసారు. అదే కొంచెం బాధగా ఓకే. అలాగే నవరాత్రులు ఫస్ట్ టైమ్ నుంచి చేస్తున్నా అన్నారు కదా! వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మీరు? నాకా గురుపీఠం నుంచి వచ్చింది కదా! అది చేస్తే బావుంటుంది అని చేశానమ్మా. అందులో ఓకే. ఎవరు గోవర్ధన్ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఓకే. అలాగే అమ్మ. అలాగే వారాహి అమ్మవారి గురించి మీకెలా తెలుసమ్మా? మొదటిగా 10 సంవత్సరాల క్రితము అల్వాల్‌లో వారాహి అమ్మవారి గుడుంది. ఫస్ట్ టైమ్ మా చెల్లెలు చెప్పింది. వెళ్ళాను ఆ గుడికి అమ్మవారితోటి. అక్కడ చేసేవాళ్ళు పద్ధతులవి నాకు నచ్చలేదు. ఏదో దండం పెట్టుకున్నానా, వచ్చానా అన్నట్టుగా వచ్చేసాను. తర్వాత 10 సంవత్సరాల తర్వాత వారణాసి వెళ్ళినప్పుడు, నేను మా వారు 9 రోజులు నిద్ర చేసినప్పుడు అమ్మవారి దర్శనం అయింది నాకు. వారాహి అమ్మవారి దర్శనం. మళ్ళీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య, వదిన మాకు దగ్గరలో కాలనీలోనే వారాహి అమ్మవారి గుడి ఉన్నదండి. అట్లా వారాహి అమ్మవారు పెట్టాము. మంచిదమ్మా. అలాగే ఈ పీఠం గురించి ఎలా తెలుసమ్మా? పీఠంలోకి ఎలా వచ్చారు మీరు? పీఠం గురించి నాకు గోవర్ధన్ గారు చెప్పారమ్మా. ఓకే. గోవర్ధన్ గారు చెప్పారు. భక్తి ఛానల్ గోవర్ధన్ గారు తెలుసు కదా మీకు? ఓకే. మంచిదమ్మా. అలాగే హ్మ్. పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా అమ్మా? చాలా ఉంది. గురువుగారు ప్రతీదీ మంత్రము మనతోటి చెప్పించి అది కరెక్టేనా? కాదా? అది కరెక్ట్ కాకపోతే నేను ఇంకో మంత్రం ఇస్తాను. మళ్ళీ చదివితే ఇదే నెమ్మదిగా చదువుకో. అదే నోటికొచ్చేస్తుంది అన్నది మాత్రం చాలా అలాగా ఎవరు చెప్పరు. అదొకటి. ప్రతి విషయం మీరు ఇది చేస్తున్నారా? మీ దగ్గర ఈ వస్తువు ఉన్నదా? లేదా? తర్వాత గాబరా పడొద్దని మనల్ని ముందే కోఆపరేట్ చేయడం అది కూడా చాలా సంతోషిస్తుందమ్మ. ఈ మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని గాని, ఇతర ఖర్చులని గాని ఏమైనా అడిగి తీసుకున్నారమ్మా మీ దగ్గర? అదే మంత్రదీక్ష ఇచ్చే కి ఏమైనా ఖర్చయిందమ్మా అని అడుగుతున్నానమ్మా. మంత్రదీక్ష ఇచ్చినందుకు ఖర్చంటే భగవంతుడు సంకల్పం అయినాక మనం దాని గురించి ఆలోచిస్తాము. కానీ నా ప్రకారం నేనిక్కడ అమ్మవారి గుడిలో హోమం చేయించుకున్నాను. ఓకే. ఓకే. ఆహ్, అహా! మళ్ళీ కాదమ్మా. ఈ పీఠానికి మీరు అమౌంట్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నామమ్మా. నేనివ్వలేదమ్మా. నాకెలాగివ్వాలో నాకేం తెలీదు కూడా. హ్మ్. అదే. ఎవరైనా అడిగారమ్మా మీకు మిమ్మల్ని అమౌంట్ ఇమ్మని? పీఠం ఎవ్వరు సభ్యులు గాని, అడగలేదమ్మా. ఎవ్వరు సా అడగలేదు. సాధకులు అడగలేదు. గాని అమౌంట్ ఏమన్నా ఇవ్వండి అని ఏమన్నా అడిగారా ఎవరు అని? అడగలేదు. ఆ అమౌంట్ గురించే నాతోటి మాట్లాడారు. అలాగే పీఠం నియమాలు కానీ, పద్ధతులు గాని ఎలా ఉన్నాయమ్మా? మెయింటెనెన్స్ ఎలా ఉంది? హ్మ్. పీఠం నియమాలు చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. ఓకే.
ఇంకొకటి మీకేమైనా ఇబ్బందేమన్నా వచ్చిందమ్మా నియమాలు, పద్ధతులు అయ్యిని? ఇబ్బందయితే రాలేదమ్మా. చాలా బాగుంది. నేను ఇదే మంత్రాన్ని సాధన చేసుకుంటూనే ఉన్నా రోజు రాత్రి. ఓకే. మంచిదమ్మా. ఆ! అది పీఠం రాత్రి సాధకులు మీకు ఎలా సహాయం చేశారమ్మా? పీఠం సాధకులిద్దరు నాకు ఏది అడిగినా ఏమి విసుక్కోకుండా ప్రతీదీ చాలా ఓపికగా చెప్పారమ్మ. దానికి నేను చాలా సంతోషపడ్డా. నేను ఎనీ టైమ్ ఏ టైమ్‌లో ఫోన్ చేసినా కూడా నాకు వాళ్ళు చెప్పడము చాలా గొప్ప విషయం. ప్రతీది తప్పని గాదు. నేను ప్రతీదీ డౌట్ అడిగేదాన్ని. ప్రతీదీ చెప్పేవాళ్ళు వాళ్ళు. నేను మళ్ళీ మర్చిపోయేదాన్ని. మళ్ళీ చెప్పేవాళ్ళని. ఓకే. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీరు చెప్పండమ్మా? గురువుగారు కూడా నాకు కనిపించిన అనుభవాలు కూడా గురువుగారికి చెప్తే అవి కరెక్ట్‌గా చెప్పారు. మళ్ళీ ఇంకొకటి నాకు నాగేంద్రుడు కనిపించిందంటే నేనెప్పుడో మొక్కుకున్నాను అంటే, అది నిజమే లాస్ట్ ఇయర్ నేను పుట్టకెళ్ళి పాలు పోసేసి వద్దామనుకున్నాను. నేను వెళ్ళలేకపోయాను. ఇప్పటివరకు నేను అమ్మవారికి అభిషేకం చేయగలిగాను. పోయిన శ్రావణమాసం. అది మాత్రం నాకు నిజంగా గురువుగారిని మర్చిపోలేని రోజనమాట అది. జ్ఞాపకం చేయించారు. మంచిదమ్మా. అలాగే మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి. అవి విన్నారా? వాటి నుండి ఏమైనా మీరు నేర్చుకున్నారా అమ్మా? నేను ఏ జూమ్ కాల్‌ని జాయిన్ కాలేదమ్మా. ఇదే జూమ్ కాల్ నేను ఫస్ట్ జాయిన్ అవ్వలేదు. హలో! జాయిన్ అవ్వడం టైం. ఆ! నాకు తెలీదు కూడా. హ్మ్. ఓకే. ఓకే అమ్మా. పర్వాలేదు. ఇంకా లింక్స్ అయి ఉంటాయి. ఎప్పుడైనా వినాలనిపిస్తే వినండమ్మా. అయ్యో! ఓకే. తప్పకుండా వింటానే. తప్పకుండా వింటాను. పీఠం పేరు మీద జపం చేసుకున్నారు. హ్మ్. చేస్తే ఆ శక్తి ఎలా ఉందమ్మా? చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉన్నది. పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు. నాకు మాత్రం చాలా అంటే చాలా సంతోషం. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం? మీరు ఫోటో తీసుకున్నారమ్మా పీఠం అమ్మవారి ఫోటో? లేదమ్మా నాకు లాస్ట్ టైమే నేను వారాహి అమ్మవారి గుడికెళ్ళినప్పుడు ఒక ఫోటో ఇచ్చారు. ఆ అమ్మవారిని ఆ ఫోటో పెట్టే చేసుకున్నాను కానీ నాకు దీపంలో కనిపించింది అమ్మవారు. అది. పెద్దగా ఒత్తు అన్ని చిన్నగా పెట్టిన ఒత్తు పెద్దగా అయిపోవడము. ఇల్లంతా మట్టిలాగా అయిపోవడము. ఇట్లా అమ్మవారు చక్తిగా ఉన్నట్టు ఇట్లా సౌండ్ అవ్వడం. అది నాకు కనిపించింది. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని, మంత్రం ఇచ్చినప్పుడు గాని మీకేమైనా ఇబ్బందులొచ్చాయమ్మా? ఎలా ఉందమ్మా ఆ పద్ధతి? నాకేమి ఇబ్బంది రాలేదమ్మా. అన్నీ బావుంది. ఏది ఇబ్బందనేది రాలేదు. ఇగ మా మంచి ఆయనకంటే కొంచెం కోపం ఎక్కువ. టక్కున అప్పుడు అనేటవాడు శాంతమయ్యేటోడు. ఇగ మళ్ళీ అవన్నీ కానీ ఫాలో అయ్యారు. హ్మ్. మంచిదమ్మా. అలాగే హ్మ్. ఆన్‌లైన్‌లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా? లేదా అమ్మా? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను బెడ్‌రూమ్‌లో చేస్తుంటే అట్లా ఊగుతూ తూలుతూ ఉంటే మా వారు భయపడ్డారు. మళ్ళీ నీకెక్కువ ఇదయిపోతదేమో కొద్దిగా ఆపేసేయి అని. ఓకే. చాలా బాగుంది శక్తి ఆన్‌లైన్‌లో ఇచ్చింది. అదే కొంచెం మంది అనుకుంటారు కదా! ఆన్‌లైన్‌లో మంత్రం ఇచ్చారు. దానికి ఏం పవర్ లేదు. ఉంటది అని. లేదు. అది చాలా అంటే చాలా పవర్‌ఫుల్ మంత్రము. అది చెప్పడం కూడా చాలా పవర్‌ఫుల్. చెప్తున్నా కదా! నేను ఇన్ని పూజలు ఇవన్నీ చేశా గానీ, ఇందులో శాంతంగా అనుభవించింది నేను దేంట్లో అనుభవించలేదు. ఓకే. హ్మ్. మంచిదమ్మా. హ్మ్. అలాగే గురువుగారు మీ జపమయ్యాక అనుభవాల వివరాలు ఇచ్చారు కదమ్మా! అవి ఎలా ఉన్నాయి? వాటిలో కొన్ని మీకు చెప్పుకోదగ్గవి ఏమైనా ఉన్నాయా అమ్మా? గురువుగారి జపం అయినాక నియమాలా? అనుభవాలకి మీరు వాయిస్ మెసేజ్ పెట్టేవారు కదా! అవునవును. అవి చాలా బావున్నాయండి. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. ఓకే. అవి విన్నారమ్మా? అందరికి చెప్పినయి విన్నారా మీరు? అవి చెప్పానమ్మా. నేను అందరికి కూడా చెప్తున్నాననమాట. ఓకే. ఆ హ్మ్. అనుభవాలు మీకు అందరికి ఎలా కూడా చెప్తున్నాను. ఇగ మీకివి అవి అన్నీ వదులుకొని అటు ఇటు తిరగడం అన్నీ బంద్ జేసుకొని, ఒక్క చోట శాంతంగుంటే ఆ భగవంతుడే మనకు కనబడతాడు. ఆ అనుభవాలు మీకు ఏమొచ్చాయో కొంచెం చెప్పండమ్మా? చెప్పుకోదగ్గవి. అనుభవాలు ఏమొచ్చాయంటే
మొదటి రోజు కూర్చున్న రోజు నాకు అమ్మవారే కనిపించారు. అమ్మవారే ఇలాగ నన్ను చూస్తూ ఉన్నట్టు కనిపించారు. ఒకరోజు ఏమో గజేంద్రుడు కనిపించారు. హ్మ్. ఒకరోజు నాగేంద్రుడు కనిపించారు. ఇంకొక రోజేంటంటే అమ్మవారే నాకు అట్లా ఉండి శక్తి ఇస్తున్నట్టు ఒకరోజు నేను తట్టుకోలేకుండా పోయాను. ఓకే. మంచిదమ్మా. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవం ఏమైనా ఉన్నాయమ్మా? అమ్మవారే స్వయంగా నన్ను చూస్తూ కమలం 2 కమలముల మధ్యలో చూస్తూ కనిపించింది బాగా ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా? బాగా నచ్చినవి? మర్చిపోతూ ఉంటాను. ఆ తర్వాత ఎప్పుడో గుర్తుకొస్తుంది. అన్నమాట. తొందరగా మర్చిపోతానమ్మా నేను. అది ప్రాబ్లము. నాకు ఏంటంటే నేను ఈ సంకల్పము ఇది అంతా చేయడం నేను నా బాబు మా ఓకే. బాబు పర్వాలేదండి. ఓకే. సంతానం మీకు కలగాలి. పర్వాలేదులేమ్మా. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయమ్మా? మంత్ర దీక్షలో, పరీక్షలో నాకేం పెట్టలేదమ్మ. అదే చెప్పా గదా! నాకంత కఠినంగా పరీక్షలైతే అదేదో లైట్‌గా వచ్చి లైట్‌గా అన్నీ మంచిది. సంతోషంగా బాగా జరిగినాయి. అన్నీ ప్లస్ పాయింట్సే వచ్చాయి. ఓకే. సంతోషమమ్మా. అలాగే జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయమ్మా? ఏమి ఇబ్బంది రాలేదమ్మా. ఒక్కరోజు మాత్రమే నేను కూర్చోలేకపోయినాను. కాళ్ళు తిమ్మి పట్టి నడుము నొప్పి లేసింది. ఆ ఒక్కరోజు నేను ఒక 10 నిమిషాలు కూర్చున్నా. ఇక నా వల్ల కాలేదు. అది ఒక్క రోజే. తర్వాత రోజు నాకు కాలేదు. ఫస్ట్ నేను ఓకే. చెప్పినప్పుడు ఇది అన్ని అనుభవాలు ఇవన్నీ చెప్పినప్పుడు ఈ సిస్టమేటిక్‌గా ఇలాగైతది, ఇలాగైతది అని చెప్పినప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చేయగలుగుతానా లేదా అని చాలా భయపడ్డాను. కానీ అంత భయం పోయిందనమాట మొదలుపెట్టిన రోజు. ముందు రోజు ఇలా చేసుకోండి, మీకిట్లా జరుగుతుంది, ఇలా అని చెప్పేవాళ్ళు కదా! కానీ అలాంటివి ఏమి జరగలేదు. ఓకే. మంచిదమ్మా. అలాగే మీకు హ్మ్. చెప్పండమ్మా? చాలా ఈజీగా అయిపోయిందన్నమాట. కష్టం లేకుండా అయిపోయింది. మంచిది. అలాగే మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా అమ్మా? ఏమైనా లోటేమైనా ఉందా మీకు? నాకేం లోటు సాక్షాత్తు పరమశివుడే వచ్చి తీసుకున్న నా దక్షిణం తీసుకున్నాక నాకింకా అంతకంటే భాగ్యమేం కావాలి. ఓకే. అంతేగా. మంచిది. ఆ! అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపండమ్మా? పీఠం నుంచి అన్నదాన కార్యక్రమం చాలా సంతోషం. ఇప్పుడు అన్నిటికంటే అన్నమే పరబ్రహ్మ స్వరూపం కదా! అన్నపూర్ణాదేవి. ఇప్పుడు మనం ఏ దానం చేసినా అన్నదానము చాలా ముఖ్యం గదమ్మా! అన్ని దానాలకన్నా. అందుకే ఈ దానం చేయడం చాలా సంతోషం. మంచిదమ్మా. అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ, మానసికంగా గానీ ఏదైనా సరే చెప్పండమ్మా? హ్మ్. పీఠంలో రాకముందు కొంచెం అందరూ నా వాళ్ళు, అందరికీ నేనే మంచి చేయాలి, అందరూ మంచి అని అనుకునేదాన్ని. ఓకే. అందరు నా వాళ్ళు మంచి అందరని కానీ, ఇది చేసినాక ఆ భగవంతుడే నాకు అన్నీ తెలిపించిండు. చాలా మటుకు. మళ్ళీ తర్వాత వాళ్ళే సరిదిద్దుకొని, వాళ్ళే నాకు కరెక్ట్‌గా అయ్యారు. కానీ ఆ! ఇంకొకటి శాంతమైంది చాలా. చాలా అంటే చాలా శాంతమైంది. ముందే ఓర్పు మనిషిని. మధ్యలో ఓర్పు పోయింది. ఇప్పుడు మళ్ళీ ఓర్పుగా తయారైపోయాను. సంతోషం అమ్మా. అలాగే ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువుగారి గురించి గాని మీ అభిప్రాయం? గతంలో ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారు? పీఠంలో వచ్చినంక గురువుగారు దొరకడం నా పూర్వజన్మ సుకృతమని. హ్మ్. అది వచ్చినాక మార్పులేంటంటే, ఈ సనాతన ధర్మంలో మనము ఇలాగా ఉంటే
ఈ పద్ధతి ప్రకారం ఇలాగుంటే చాలా బాగుంటది. ఇంకా శాంతం అనేది ఉండడం మంచిది అని నేర్చుకున్నానమ్మ. ఓకే. మంచిదమ్మా. అలాగే మొదట్లో గురువుగారు జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపించింది గురువుగారు మీ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇచ్చినప్పుడు గాని, మీ అభిప్రాయం? అంటే నేను జూమ్ కాల్‌కి రాలే గాబట్టి నాకు ఏం క్వెషన్స్ ఇచ్చారో నాకు తెలీదమ్మా. అవి లింక్ ఇచ్చారు కదమ్మా! మీరు వినలేదా? మీకు చాలా క్వెషన్‌లకి ఆన్సర్స్ దొరుకుతాయి దాంట్లో. ఎలా అవునా? చేయాలి? అవును. చాలా డౌట్స్‌కి తగిన సమాధానాలిచ్చారు. అవునా? చూడండమ్మా ఒకసారి మీరు నాకు ఖాళీగా వినలేదు. ఉన్నప్పుడు. ఆ లింక్ ఒకసారి పంపిస్తే నేను తప్పకుండా వింటా. ఆ! తప్పకుండా పంపుతానమ్మా చూడండి. తప్పకుండా నాకు ఏవైనా ఇట్లా ఇంపార్టెంట్ గురుగారి ద్వారా వచ్చినాయంటే నాకు సెపరేట్ పంపియండి. పంపిస్తే నేను తప్పకుండా వింటాను. హ్మ్. సరే అమ్మా. ఆ! అలాగే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా అమ్మా? అంటే మా ఇంట్లో ఎప్పుడు అఖండ దీపం వెలుగుతూనే ఉంటది. ఓహ్! మంచిదమ్మా. అలాగే అన్ అఖండ దీపారాధన అంటే మీకు భయమేమైనా యేసిందమ్మా? నాకేం భయం లేదు. ఎందుకంటే మా అత్తగారు ఉన్నప్పుడు కూడా ఆమెకెప్పుడు దీపం వెలుగుతూనే ఉంటది. అదే నేను ఫాలో అయ్యి నేను కూడా అలాగే దీపం వెలుగుతూనే ఉంటది. ఎప్పుడైతే కొండెక్కితే అప్పుడు వెలుగుతూనే ఉంటది. అది నాకేం భయం అన్నట్టు ఏమని నేను చాలా మంచిది. సంతోషించలేదు. దానికి భయపడను. అలాగే అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అమ్మా? అంటే నేను గమనించలేదు. కానీ ఆ రోజు ఒత్తు కరెక్ట్‌గానే పెట్టాను. బాగా వెలిగిపోయి చాలా ఎత్తున వెలుగులాగా కనిపించింది మొదట. భయపడిపోయా నేను. ఇక రెండో రోజు తర్వాత మంచిదమ్మా. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేస్తుంటే పూర్తిగా చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరేం చేసేవారమ్మా? లేదమ్మా. నేను గురువుగారు ఉన్నారు. పీఠం తరపు వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోటి నేను ముందుకెళ్ళాను. నేను భయపడలేదు. అలాగే గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే చెప్పండమ్మా? అంటే నేను సొంతంగా ఏం చేయలేదు. నాకు కూడా మా గల్లీ టెంపుల్ వేద పూజారి ఉన్నారు. ఆయన మా ఇంటికొచ్చి పూజ చేస్తూ ఉంటారు. ఆయన అమ్మవారికి కూడా. ఆయన నాకు నేను అడగక ముందే ఆయన నాకు మంత్రోపదేశం పూజ గదిలోనే చేశారు. అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువుగారు చెప్పారు. దాని ఆ! గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? నాకు గోరింటాకు పెట్టాలంటే నాకు చాలా సంతోషమయింది. గిన్నెలో ఏసి అమ్మవారికి గోరింటాకు పెట్టాను. పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాను. ఎ పెట్టినాక అమ్మవారికి పువ్వు పెట్టాను గదా! ఆ పువ్వు కొ వచ్చి ఆ గోరింటాకులు అలా పడి అలా పడడం చాలా సంతోషం. నాకు నా గోరింటాకు అమ్మవారు స్వీకరించిందనే ఫీలింగ్ నాకు. ఓకే. మంచిదమ్మా. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చాలా జరిగింది. ఒక్కటి మిస్ ఏంటంటే నేను పెరుగన్నం పెట్టలేకపోయాను. అదొక్కటే నాకు మిస్ అయిందని బాధపడ్డాను. ఓకే. అమ్మవారికి పెరుగన్నం ఇష్టం లేదనుకుంటా. అందుకని పెట్టలేదనుకుంటా మీరు. ఏమో వాళ్ళన్నీ చాలా సంతోషంగా అన్నీ సంతృప్తిగా పెట్టారు. నాకు పెరుగన్నం పెట్టలేదు. ఓకే. ఓకే. హ్మ్. ఎలా అనిపించిందమ్మా కార్యక్రమం అది ఉద్వాసన కార్యక్రమం గురించి గురువుగారు ముందే చెప్పారు కదా! ఇలా ఇలా చెయ్యాలి అని. అలా బట్టలు పెట్టాలి. చెప్పడం వల్ల చాలా సంతోషం పడింది. చాలా సంతోషం. ఒక 3, 4 డేస్ వరకు కూడా మా ఇంట్లో తేడా చాలా వచ్చింది. ఒక వెలుగులాగా ఉంది. తర్వాత అమ్మవారిని తీసుకొని మళ్ళా యథాస్థానంలో పెట్టేస్తే నాకేదో బాధగా ఉండేది. నాకు చాలా బాధ పంపించటం. ఓకే. ఓకే. చాలా చేసుకున్నారమ్మా కార్యక్రమం. కార్యక్రమం. చేసుకున్నాను. మొదటి రోజు మొదలుపెట్టిన రోజు మనం ఎంత సంతోషము, ఎంత గల్లు గల్లు ఉంటది. ఆమెను సాగనంపినాక అప్పుడు తేడా తెలిసిపోతది. ఏదో మనకు తక్కువైంది. ఏదో పంపించామా అన్నట్టు బాధ. ఆ! ఓకే. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు కదమ్మా! అది ఎలా అనిపించింది మీకు? అది నేనే చూసాను. చాలా బాగుంది. తీయడంలో చాలా బాగా అంటే
అమ్మవారికి దిష్టి తీయాలా అని ఏమన్నా అనిపించిందా మీకు? లేదు లేదు. ఓకే. చెయ్యాలంటే ఇగ ప్రతి ఒక్కరు అంటారు గదా! ఈవిడ బాగా చేస్తున్నారు, ఈమె చేస్తున్నారు అదంటే ఎలాగైనా అమ్మవారికి ఇష్ట అనిపిస్తుంది గదా! మనకు ఓకే. అదే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా మీకు? అదే బాధగా ఉంది. అదే ఆహ్, గేట్ వరకెళ్ళేసొచ్చాక చాలా బాధపడ్డాను. అదే. హ్మ్. ఆ రోజంతా నాకు మనసు మంచిగా లేదు. మళ్ళీ సాయంత్రం శివయ్య రాంగానే అప్పుడు సంతోషపడ్డా. ఓకే. రాత్రి అదే మంచిదమ్మా. రోజు రాత్రి శివయ్య వచ్చారు గదా! గుడికి. హ్మ్. ఓకే. అమ్మవారు ఎక్కడికెళ్ళిపోయారమ్మా. మళ్ళీ మీ ఇంట్లోనే ఆ! వచ్చేసి ఉంటారు. మా ఇంట్లోనే ఉన్నారు. కానీ చాలా తేడాలు గూడా తెలుసు. చాలా ఓకే. బాగుందమ్మా. హ్మ్. అదే. హ్మ్. అయితే గేట్ వరకు వెళ్లి సాగనంపారా మరి అమ్మవారిని? పంపాను. తెల్లవారుజామున 4 గంటలకు లేసి స్నానం చేసి, అమ్మవారికి హారతిచ్చి గేట్ వరకు సాగనంపి, మళ్ళీ వచ్చే సంవత్సరం నేను మంచిగా ఇంకా బాగా చేసుకునేటట్టు ఆశీర్వదించు తల్లి అని. ఓకే. అప్పుడే అలాగే తెలుస్తది ఇంటి వైబ్రేషన్స్ తెలిసిపోతాయి మనకి. మొదటి రోజు వైబ్రేషన్, లాస్ట్ డే వైబ్రేషన్స్. ఆ! అయితే ఒక పండగలా చేసుకున్నారంటాం అనుకుంటా మీరు. చాలా పండగలాగా చేసుకున్నాను. ఇంకోటి మా బాబు, మా కోడలు గూడా దేవుడికి దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని చాలా ఓకే. సంతోషం. లాస్ట్ ఇక్కడ స్వయాన వచ్చి దండం పెట్టుకున్నారు. మా వారు గూడా దండం అంటే ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటది. ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటది. ఈమెకేం పని లేదు. అట్లా అనుకునేవాడిని. కానీ దీనికి అందరూ కోఆపరేట్ అయ్యారు. అది నాకు ఓకే. అమ్మవారే వచ్చి రప్పించుకున్నారనమాట. అంతే. అంతే గదా! నేను అయ్యో! నేనెట్లా అనుకున్నా ప్రాప్తం ఉన్నోళ్ళొస్తారు. వాళ్ళెక్కడ రారు అని. అట్లా లేదు. ఫుల్ పట్టి లాగింది అమ్మవార. అలాగే. హ్మ్. ఓకే. మంచిదమ్మా. వండినవన్నీ మా మామగారు గూడా తిన్నారు 100కి. మా అమ్మగారున్నారు నాకింట్లో. ఇగ ఆయనకు కూడా ప్రసాదం అందింది అమ్మవారు. ఆ రోజు మం రాత్రి ఆయన కూడా భోంచేశారు. ఆయనకు ఒక పని మనిషిని పనబ్బాయిని పెట్టాను. ఆ అబ్బాయి గూడా తిన్నారు. కనుక్కోకుండా అందరు ముత్తైదులు గూడా బానే వచ్చారు ఆ రోజు నాకు. అది గూడా చాలా సంతోషం. హ్మ్. పిలవని వాళ్ళు గూడా ఫ్యామిలీ వచ్చారనమాట. అది ఇంకా చాలా సంతోషం. హ్మ్. మంచిదమ్మా. ఎవరో కాశీ నుంచి ఎవరో వచ్చారని చెప్పారు. ఎవరమ్మా? కాశీలో స్వయాన రామానంద సాగర్ గురువుగారు ఆయన స్వయాన సప్తఋషి హారతిస్తారంట. శివుడే ఆయన. ఆయన అదే రోజు సోమవారం అదే రోజు రాత్రొచ్చారు మా ఇంటికి. హ్మ్. ఆయనకు ఓకే. పాద పూజ అవన్నీ చేసి, బట్టలు అవన్నీ పెట్టాము. మేమిద్దరం. ఓకే. మీరు పిలిసారమ్మా ఆయన్ని? ఆయన మీ ఆయనెక్కడ అంటే పిలిచి రమ్మన్నాను. ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఇక్కడ వారాహి నవరాత్రులు అయినంక వాళ్ళు రాత్రి సప్తఋషి హారతి అని ప్రోగ్రామ్ పెట్టారంట అక్కడ. అయితే ఆయన మార్నింగే వస్తాను అని అన్నారు. మార్నింగ్ కుదరలేదు. ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ కూడా కుదరలేదు. సప్తఋషి హారతి అయినంక వస్తానమ్మా అని వచ్చారని. హ్మ్. పిలిచాను. కానీ ఆయన ఎవరి ఓకే. ఇంటికి వెళ్లరసలు మామూలుగా. అది చాలా రావడం చాలా గొప్ప విషయం. అంటారు కదా! సాక్షాత్ పరమశివుడే వచ్చిండని. ఓకే. చెప్తా ఉంటారు. మ కాశీలో సప్తఋషి హారతి అంటే ఆయన ఇచ్చేది చూస్తుంటే రేపు నేను స్టేటస్ పెడతా. గురు పూర్ణిమ కదా! వాళ్ళదే పెడతా. చూడండి. మ మంచిదమ్మా. ఆ! అలాగే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించిందమ్మా? అది వినలేదమ్మా. నాకు పిల్లలు ఇప్పుడు చిన్నప్పుడైతే సేమ్ నేను చాలా బాగా పెంచాను బాబుని. ఒకటే బాబే. పెద్దగయినాక వాళ్ళకి నేనేం చెప్పలే. హ్మ్. పెళ్ళైనాక నేనేం హ్మ్. ఓకే. అలాగే చివరగా ఒక క్వెషన్ అమ్మా. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? చివరిగా నాకు ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ, లీడర్స్‌కి అందరికీ శ్రీ కాళీవారాయి శ్రీ శక్తిపీఠం గురువు గారికి నా పాద
శ్రీ నవీన్ శర్మ గారికి పాదాభివందనాలతో నేను చాలా ఆయన ఆశీర్వాదం మాకెప్పుడు ఉండాలని మంచిదమ్మా. చాలా బాగా చెప్పారు. ఇంతవరకు ధన్యవాదాలమ్మా. నాకు మీ 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 మీకు శ్రమ కల్పించి పాపం నేను లేట్ చేసినందుకు నన్ను క్షమించండి మీరు. అలా ఇంటర్వ్యూ మాట్లాడండి. ఓకే. ఓకే అమ్మా. మంచిదమ్మా. ఓకే. గురుగారికి పాదాభివందనాలు.